మూసీ సుందరీకరణపై పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. కేటీఆర్ ఆధ్వర్యంలో హిమాయత్ సాగర్ జలాశయం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ వ్యవహారం వింతగా ఉందన్నారు కేటీఆర్. డబ్బులు లేవంటూనే మూసీ ప్రాజెక్టు చేపడతామంటున్నారని విమర్శించారు ఆయన. మూసీ సుందరీకరణకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో రేవంత్ చెప్పాలన్నారు. మూసీ ప్రాజెక్టుతో వేలాది కుటుంబాలు ఆగమవుతాయన్నారు కేటీఆర్. మింగడానికి మెతుకులేదంట కానీ మీసాలకు సంపెంగ నుండి పెట్టినట్టు వెనకడికి వాడు అట్లే ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తాను. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకోరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయనే చెప్తాడు మాటలు. మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది. ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. 2,500 ఇండ్లు అయిన మాట వాస్తవమే. అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే. 100 రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతోనూ ఇంకోదాంతో కాదు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని సోదరిమణుల్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా. అయ్యా, 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో కానీ, హైదరాబాద్ చుట్టూ కానీ, జిహెచ్ఎంసీలో కానీ, ఇవాళ ఓఆర్ఆర్ లోపల కానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు? ప్రభుత్వం తరఫున ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు గులగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని గులగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే నిన్న ఈయన విధ్వంసం గురించి మాట్లాడినట్టు 8,900 కోట్లు మొత్తం కలిపితే సుందరీకరణ, ఈ బ్రిడ్జ్లు, ఎస్టీపీలు, దాంతో పాటు ఎస్ఎన్డిపి ఇవన్నీ కలిపితే కూడా 16,634 కోట్లలో కంప్లీట్ చేయవచ్చు అని కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మొత్తం ప్రణాళికలు అంటారు కదా మన పెద్దవాళ్ళు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అని. ఒకట్లా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తరికల వీళ్ళకి అప్పచెప్పి మేము దిగిపోయినాం. నీళ్లు తెచ్చినాం, గోదావరి నీళ్ళు ఇక్కడ దాకా, ఏది నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ దగ్గర నీళ్లు తెచ్చినాం, మొత్తం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, ఎస్టీపీలు కట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేవాళ్ళ రిబ్బన్లు కటింగ్ చేయాలి తప్ప ఆయన చేసేది ఇల్లు గుల్లగొట్టే అవసరం లేదు.